మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశాన్ని ఈ 2026 సంవత్సరం నుంచి కల్పించడం జరిగింది. మనీతో మనసారా ఎపిసోడ్ నెంబర్ 7కి స్వాగతం, మనసారా స్వాగతం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశాన్ని కల్పించింది. ముందుది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా తొలిసారిగా ఈ సంవత్సరమే అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాసినా కానీ ముందు కంటే తక్కువ మార్కులే వస్తే ఎక్కువగా వచ్చిన ముందు మార్కులనే కన్సిడర్ చేస్తారు. ఏపీలో సప్లిమెంటరీకి కావచ్చు, ఇంప్రూవ్మెంట్కి కావచ్చు, రీవెరిఫికేషన్కి కావచ్చు, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి చివరి తేదీ ఏప్రిల్ 27. అలానే ఫీజుకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి మన ఆంధ్రాలో మాత్రమే ఈ కొత్త ఇంప్రూవ్మెంట్ విధానాన్ని తీసుకుని వచ్చారు. తొందరలోనే మన తెలంగాణలో కూడా రావాలని కోరుకుందాం. తెలంగాణలో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ మే 13 నుంచి మే 21 వరకు కండక్ట్ చేయబోతున్నారు. అలానే ఆంధ్రాలో మే 21 నుంచి జూన్ 4 వరకు కండక్ట్ చేయబోతున్నారు. అలానే ఈ ఎగ్జామ్ సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా మీ కాలేజీ యాజమాన్యాలను సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు. ఒక్కసారి తప్పు జరిగి ఫెయిల్ అయ్యాం, ఇది మనకి రెండవ అవకాశం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు నా నుంచి చిన్న రిక్వెస్ట్, ఈసారి కొంచెం ఎక్కువ కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఎక్కువ ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ఆల్రెడీ మీకు ఎన్ని మార్కులు వచ్చాయనే దాన్ని వీలుంటే కామెంట్ చేయండి. నమస్కారం.